అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు క్యాలెండర్ శ్రీదియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 28వ తారీఖు డిసెంబర్ 2025 శ్రీ విశ్వవసనామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం ఆదివారం. తిథి శుక్ల అష్టమి ఉదయం 7:35 వరకు, తదుపరి నవమి తెల్లవారు 5:43 వరకు, తదుపరి దశమి. నక్షత్రం రేవతి తెల్లవారు 4:11 వరకు, తదుపరి అశ్విని. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి వృషభ రాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ధన లాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి మిథున రాశి. బంధువుల నుండి ఒక వ్యవహారంలో ఒత్తిడి తప్పదు. చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులుంటాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఆనందాన్నిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తదుపరి సింహరాశి. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృత్తిపరమైన ఉద్యోగాలలో పైచేయి సాధిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉద్యోగమనమై ప్రతిభ వెలుగులోకి వస్తుంది. తదుపరి కన్యరాశి. వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆప్తుల కలహాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. తదుపరి తులారాశి. సోదరులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో కాస్త నిరుత్సాహం తప్పదు. కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. గృహమున శుభకార్యాలను నిర్వర్తిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. పనులు వేగవంతం చేస్తారు. తదుపరి ధనస్సు రాశి. నూతన వాహన యోగం ఉన్నది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి ఆహ్వానాలు అందుతాయి. తదుపరి మకర రాశి. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. మీ ఆలోచనలు ఇతరులకు నచ్చవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలుంటాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో సమస్యలు తప్పవు. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధువర్గంతో మాట పట్టింపులుంటాయి. తదుపరి కుంభరాశి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కావలసిన పదవులు చేజారుతాయి. చేపట్టిన పనులలో వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశను పరుస్తాయి. తదుపరి మీనరాశి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.